లక్కీ పికప్ ద కాల్. లక్కీ పికప్ ద కాల్. ఇంట్లో దొంగలు పెట్టారు. లక్కీ పికప్ ద కాల్. గాడ్ షిట్. లక్కీ ప్లీజ్ లిఫ్ట్ ద కాల్. షిట్. లక్కీ ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నా లైఫ్లో ఫస్ట్ టైం నీ మాట నా చెవులోకి వినిపించిన రోజు ఇది. ఈ రోజును మర్చిపోయినా నేను మర్చిపోలేను. మొట్టమొదటిసారి నువ్వు నాతో మాట్లాడిన రోజు ఇది. నా కంటికి వెలుగు కనిపించకపోయినా నా మనసుకి మాత్రం వెలుగునిచ్చిన రోజు. లక్కీ నీకొక విషయం తెలుసా? ఈ అంధత్వంలో నా లైఫ్ అంతా ఒంటరిగా మిగిలిపోతా అనుకున్నాను. కానీ నిన్ను కలిసిన తర్వాత ఆ ఫీల్ పోయింది. లక్కీ నేను ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? ఏంటి లక్కీ, నేను ఎన్ని మాట్లాడినా నువ్వు ఒక్క మాట మాట్లాడట్లేవు. నాపై ఇంకా కోపం పోలేదా? పర్లేదు. ఓయ్ లక్కీ, నన్ను ప్రేమించేవాడు నాపై అలుకుతుంటే నాకు చాలా బాగుంది. ఏంటి అప్పుడే అయిపోయిందా? సరే, నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొనిరా. ఏంట్రా అందరు సైలెంట్ గా ఉన్నారేంటి? సైలెంట్ ఉండకపోతే పాటలు పెట్టుకుంటే ఆన్సర్ చేయమంటావా? నీ అబ్బా అది కాదురా, మనందరూ ఈ రూమ్ నుంచి బయటపడ్డవలా అని ఆలోచిస్తున్నాను. డోర్ బద్దలు కొడితే తెల్లారిపోద్ది. దాని బదులు ఆ భానుగాడు బయటే ఉన్నాడు కదా, వాడికి మనం ఎలా అయినా ఫోన్ చేస్తే బాగుంటది. ఎవరేం మాట్లాడరేంటి? ఏమంటావే? మంచి ఐడియా చెప్పు. ఒక్క నిమిషం నేను ఫోన్ చేస్తాను. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. అబ్బా కూడా స్విచ్ ఆఫ్ అయింది. రేయ్ టిక్ టాక్, నీ ఫోన్ ఆన్లోనే ఉందిగా? ఏయ్ నా ఫోన్ ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది. ఛార్జింగ్ లేకపోయినా నా ఫింగర్ లో పవర్ ఉంటుంది. సో దోపి వాడికి ఫోన్ చేసి నాకు ఇవ్వు. ఏం చేసావురా? వాడు ఫోన్ లేకపోతే నన్నేంటి ఎలా చూస్తున్నారు? ముందు ఫోన్ చేసి ఇవ్వు. మాట్లాడుకోవే. హలో హలో రేయ్, నేను మల్లికన్ రా. ఎక్కడున్నారు? ప్యారడైజ్ హోటల్లో కూర్చొని బిర్యానీ తింటున్నావురా. బిర్యానీ? రేయ్ ఈ రూమ్ లోనే ఉన్నావురా. అందరూ అక్కడేం చేస్తున్నారు? ఇక్కడ దీని రొమాన్స్ స్టోరీ సీన్ లాగా చచ్చిపోతున్నానే. త్వరగా వచ్చేయండి. ఏంటి వచ్చేది? మేమేమన్నా ఇక్కడ సరదాగా కూర్చున్నాం అనుకున్నావా? డోర్ లాక్ అయిపోయి ఇరుక్కుపోయావురా. ఇరుక్కుపోయారా? అవునరా, ఈ రూమ్కి ఆటోమేటిక్ లాక్ ఉన్నట్టుంది.
మరి ఇప్పుడు ఎలా? కీ ఉంటే గాని ఓపెన్ అవుదురా. మరి ఆ కీ ఎక్కడుంది? నా మొగుడింట్లో ఉంది. వాడెక్కడున్నాడు? రే నీ అబ్బా, నేను వచ్చానంటే నీకు పగిలిపోద్ది. మూసుకొని నేను చెప్పేది విను. ఆ కీ దాని దగ్గరే ఉండుంటది. ఏదో ఒకటి చేసి ఆ కీ తీసుకురారా. సర్లేవే, నేను ఎదుటి చేస్తాను. వచ్చావా లక్కీ? నా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. ఎక్కడుంది ఈ బుడ్డ? ఎక్కడ పెట్టింది ఏంటో? ఎక్కడ పెట్టింది? ఐడియా. లక్కీ, నీకొక విషయం చెప్తానని చెప్పాను కదా, ఒక్కసారి నీ చేయి లైవ్. ఎక్కడ ఉన్నావు లక్కీ? ఓ, అక్కడ ఉన్నావా? ఇలా వచ్చి కూర్చో, నీతో చాలా షేర్ చేసుకోవాలి లక్కీ. లక్కీ, మన ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నేను ఎలాగో బ్లైండ్, నువ్వేంటి మూగవాడిలా ఉంటావు. నేనే గమ్యానికి చేరలేను. దానికి చేరాలంటే నీ మాటలే నాకు దిక్కు చూసి నీకు చెప్పాలని ఉదయం నుండి వెయిట్ చేస్తున్నా. కానీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకో టెన్షన్గా ఉంది. ఓ గాడ్, వాటర్ పడిపోయింది. సారీ లక్కీ, తుడుచుకొని వస్తాను. ఇక్కడే ఉండు, 1 minute ప్లీజ్. సారీ, ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఆ బుడ్డది ఎక్కడుందో త్వరగా వెళ్ళిపోవాలి. దొంగ, నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదా? నో ఛాన్స్. ఈరోజు నాతో పాటు నువ్వు కూడా ఉండాల్సిందే. ఏం పిల్లోడా, తప్పించుకొని పోదాం అనుకుంటున్నావా? దాంతో డిస్కషన్ ఏంట్రా? మల్లిక వద్దే, నా మాట ఎవరితోను? పొద్దుటి నుంచి దీని ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. మల్లిక, నేను చెప్పేది విను. ఎవరు మల్లిక, మీరందరూ? వద్దే, అసలు వదిలే. కాల్చిపాడదు. మల్లిక, వద్దే, వద్దే, నేను చెప్పేది విను. మల్లిక, ఎవరు? ఇక్కడ ఎవరు ఉన్నారు చెప్పండి. డబ్బే డబ్బు, లైఫ్ అంతా ఇక్కడేం డబ్బు, చేస్తున్నారు? డబ్బే డబ్బు, లైఫ్ అంతా డబ్బే.
ఎవరు మీరు? మీకేం కావాలి? మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు? చెప్పండి. నేనప్పుడే చెప్పా, డబ్బొద్దు ఏమొద్దు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. విందే? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మనం బయటికి వెళ్ళేలోపు ఇప్పుడు దాని చేతులు చచ్చేట్టుకున్నాం మావా. అరే బాను, అసలే భయపడి చేస్తుంటే ఇంకా భయపడతావేంటి? లాభం లేదు, దాన్ని ఎలాగైనా నేనే చంపేస్తా ఈరోజు. లక్కీ, లక్కీ ఎక్కడున్నావు నువ్వు? మన ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళు ఎంతమంది? వాళ్ళని నువ్వు చూసావా? ఏంట్రా ఇది? ఇది మన వదిలేట్లేదురా. కాను ఒరే, ఇది దాని బాయ్ ఫ్రెండ్ బెడ్రూమ్ అనుకుంటాను. మాట్లాడు మధురా బాబు, అసలు ఇది చంపేటట్టుందిరా. ఏంట్రా, ఈ ఇంట్లో ఒక్క రూపాయి కూడా దోచుకోలేకపోతున్నాం. ఇక్కడున్న వస్తువు అక్కడ ఉంటుంది. నాకంతా వింతగా అనిపిస్తుందిరా. అదృష్టం రా. ఎవరికి? నీకా? నాకు కాదు, ఆ గుడ్డిదానికి. రేయ్, దాని అదృష్టానికి ఈ వస్తువులు మాయమవడానికి సంబంధం ఏముందిరా? సంబంధం ఉంది. మన పెద్దవాళ్ళు అనేవారు గుర్తుందా? ఎవరు? మన పెద్దలా? మన పెద్దలంటే మీ అయ్య మా అయ్య కాదు బే, మన తాత ముత్తాతలు. ఏంటి? మన తాత ముత్తాతలా? రేయ్, నేను చెప్పేది నువ్వు, లేకపోతే నీ మూతు పగల కొడతా. సర్లే చెప్పు. మనుషుల్ని ఏదో ఒక పార్ట్ లేకుండా అవలక్షణాలతో పుట్టించాడంటే ఎగస్ట్రా పవర్ ఉంటుందంట. అవలక్షణం అంటే? ఒరేయ్, మనసులో ఏదో ఒక పార్ట్ లేకుండా పుట్టడం. ఎగ్జాంపుల్, ఈ ఇంట్లో తిరుగుతుందే ఆ గుడ్డి గేమ్లా, లేకపోతే మన సాయిగళ్ళ. ఓహో, అంటే ఆ గుడ్డి దానికి మాయం చేసే పవర్స్ ఉన్నాయంటావా? ఎగ్జాక్ట్లీ రా. నువ్వు అబ్జర్వ్ చేసావా? ఇక్కడ కనపడ్డ బీరువా అక్కడ కనపడదు. కరెక్ట్ గా డబ్బులు దొరికే టైంకి కరెంటు పోదు. ఇలాంటివన్నీ కళ్ళు లేని దానికున్న పవర్స్ వల్లే జరుగుతుంది. ఓహో, అవునారా? అయితే పని చేద్దాంరా. నేను నీకు కళ్ళు పొడుస్తా, నీకు పవర్స్ వస్తాయి. ఆ గుడ్డి దాన్ని మాయం చేసాయి, ఓకేనా? ఏయ్, ఎగస్ట్రా లేకపోతే పవర్స్ అంట పవర్స్. నోరు మూసుకో, లేకపోతే నీ ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? ఆఫ్టర్ ఆల్ ఒక గుడ్డి దాని చేతిలో ఇంత టార్చర్ అనుభవిస్తున్నావా? వాడే అబ్బా, కళ్ళు కనపడకపోయినా మల్లిక చేతిలో గన్ను తీసుకుని మనందరికి ఉచ్చపడేలా చేస్తుందిరా. అవునరా, అదే ఇంకొకడైతే క్షణాల్లో అక్కడికక్కడే నరికి చంపేవాడిని. సెకండ్లో డబ్బు దోచుకొని జంప్ అయిపోయేవాడు. దీనమ్మా, గుడ్డిది గుడ్డిది అంటే గుండెల్లో గుణపం దించుతుందిరా.
ఏంట్రా నువ్వేం మాట్లాడు? ఏంట్రా ఇది మనల్ని మడత పెట్టేస్తుంది. లక్కీ, కింద ఎవరినైనా చూసావా? పదండి పదండి. లక్కీ, ఎక్కడ ఉన్నావు? ఎవరు? మాట్లాడావనుకో చంపేస్తాను నా కొడకని. చంపుతానంటే మేము ఖాళీగా ఉన్నాం ఇక్కడ. బానుగానందుకే కొడుతున్నావు? రే బాను, నువ్వు ఆపరా. అంతా నీ వల్లేరా. షిట్, డోర్ లాక్ అయింది. నెత్తి మీద వెళ్తే ఇలాగే ఉంటదిరా నీ అయ్యా. ఇప్పుడు ఏం చేద్దాంరా? అందరం కూర్చొని భజన చేద్దాం. నీ ఇంతకీ మిమ్మల్ని కట్టేసింది ఎవర్రా? ఏమోనే, నేను నడుచుకుంటూ వెళ్తుంటే ఏదో కనిపించినట్టు అనిపించింది. సరే అని ముందుకెళ్ళా, ఏదో మీద పడినట్టు అనిపించింది, అంతే. ఆ తర్వాత నువ్వు కనిపించావు. ఏయ్, నీకే కాదు నాకు కూడా అలాగే అనిపించింది. వాడికే కాదు, అందరికీ ఇలాగే కనపడింది ఇక్కడ. మీ సోదాపండి, ముందు ఇక్కడి నుంచి ఎలా బయటపడో ఆలోచించండి. రే సాయిగా ఆపరా. ఎట్లా చెప్పాలి నా కొడుకులకి? ఏంటి, నీకు పెద్ద బ్యాగులో డబ్బు కనిపించిందా? ఎక్కడ? నీ అయ్యారే, డబ్బు కాదురా సన్నాసి, కింద పెద్ద గొడవ జరుగుతోంది. ఏంటి, డబ్బుంది బ్యాగ్లో కదా, బీరువాలోనా? డబ్బు ఎక్కడంటే మనకేంట్రా, మనకు కావాల్సిన డబ్బే కదా. నీ అయ్యా ఏ బళ్ళో చదువుకున్నావురా? డబ్బు కాదురా రే, కింద పెద్ద గొడవ జరుగుతోందిరా నీ అయ్యా. రేయ్, ఏంట్రా వీడి బాధ? నీకేమైనా అర్థమైతే చెప్పు. డైమండ్స్ కూడా కనిపించాయా? ఒరే సాయిగే, కూలుకోండి, నేను మాట్లాడతానుగా. అరే, వెరీ టాలెంటెడ్ ఇక్కడ. అడిగేమంటూ నేను తెలుసుకుంటాగా, నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. ఇంతేనా? వీడు చెప్పేది ఏంటో తెలుసా? కింద మల్లిక ఉంది కదా, దానికి డబ్బులు దొరికినాయంట, వీడికి షేర్ కావాలంట. నువ్వు ఆగు, నువ్వు టెన్షన్ పడకు. మల్లికతో మాట్లాడి షేర్ నేను ఇప్పిస్తా, సరేనా? ఓకేనా? ఏమైంది?
అబ్బా సరే మళ్ళీ కిందికి ఎందుకురా? ఓకే సరే సరే పద. సరే పదరా పద. ఎవరు ముసే పడుతుంది దాన్ని. రావగల్లాడి దొంగల్లారా. I'm not blind. బ్లైండ్ లో యాక్ట్ చేయాలి. లక్కీ పికప్ ద కాల్. లక్కీ పికప్ ద కాల్. ఇంట్లో దొంగలు పెట్టారు. లక్కీ పికప్ ద కాల్. గాడ్ షిట్. లక్కీ ప్లీజ్ లిఫ్ట్ ద కాల్. షిట్. Hello, police station. Okay, I'll manage. Okay. ఏమైందిరా? అరే ఏమైందిరా? దేంట్రా మనకి వస్తుంది ఇప్పుడు? సైలెంట్గా ఎందుకుందాం? ఓ డబ్స్ మ్యాచ్ చేద్దామా? రేయ్ నీ మనిద్దరం కలిసి టిక్ టాక్ చేసామనుకో, తర్వాత టిక్ టాక్ చేయడానికి మనం ఉండం. అది మనల్ని స్మాష్ చేసేస్తుంది. సైలెంట్గా ఉండండి. పొరపాటునది మన మాట విని రూమ్లోకి వచ్చిందనుకో, అదేం పీక్ కదరా, అది వస్తే దాని సంగతి నేను చూసుకుంటాగా. రేయ్ నీ
వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి.